కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ని నారాయణగూడ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదుపులోకి తీసుకుని విచారించిన అత్తాపూర్ పోలీసులు కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. విదేశాల నుంచి బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం చేశాడని అతడిపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్కు చెందిన చారి అనే వ్యక్తి నుంచి 30 లక్షలు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ని నారాయణగూడ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి కిరణ్ మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, తక్కువ ధరకే విదేశాల నుంచి బంగారం ఇప్పిస్తా అంటూ పలువురిని మోసం చేసిన గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ని అయితే నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది అతని పైన. అక్కడ కేసు ఫైల్ అయిన క్రమంలో సూర్యాభాయ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అయితే నారాయణగూడ పోలీసులు షాద్నగర్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకొని నారాయణగూడ పోలీస్ స్టేషన్ మరికొద్దిసేపట్లో తీసుకురానున్నారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో సూర్యాభాయ్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అతను విచారించి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రిమాండ్ తరలించనున్నారు పోలీసులు. వాస్తవాన్ని పరిశీలిస్తే గత కొద్ది రోజుల్లో కూడా గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇతను బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. అలాగే విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తా అంటూ బాధితులను చీటింగ్ చేశాడు. సో ఈ క్రమంలో సీఎంతో పాటుగా పోలీస్ కమిషనర్కి సంబంధించి కూడా అతను సన్నిహితునిగా ఉన్నానంటూ కూడా కొంతమంది బాధితులను మోసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్లోని ఒక కేఫ్లో ఇతను ఒక గోల్డ్ స్మిత్ నుంచి కూడా దాదాపు 30 లక్షల రూపాయలు తీసుకొని అతన్ని మోసం చేయడంతో పాటుగా బెదిరించిన క్రమంలో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో ప్రస్తుతం అయితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన సంబంధించి కూడా కొంతమంది బాధితులు అప్రోచ్ అయ్యారు పోలీసులను. అక్కడ కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. సో ప్రస్తుతం అయితే ఇదంతా కూడా తతంగం జరుగుతున్న క్రమంలో ఈ వ్యవహారం అంతా కూడా ఈ ఎవరైతే గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ ఉన్నాడో అతను ఎస్కేప్ అయ్యే క్రమంలో పోలీసులు అయితే షాద్నగర్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని మరికొద్ది సేపట్లో నారాయణగూడ పోలీస్ స్టేషన్ తీసుకురానున్నారు పోలీసులు. వాస్తవంగా పరిశీలిస్తే ఇతను ఎంతమంది బాధితుల వద్ద నుంచి తక్కువ ధరకే విదేశాల నుంచి బంగారం ఇప్పిస్తానంటూ మోసం చేశాడు, తర్వాత ఏమని భయభ్రాంతులకు గురి చేశాడు, ఏ విధంగా బెదిరించాడని మాత్రం ఇన్వెస్టిగేషన్ తెలియ అవకాశం ఉంది. సో గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ని తిట్టకలకైతే నారాయణగూడ పోలీసులు షాద్నగర్ వద్ద అయితే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చెందిన ఒక గోల్డ్ స్మిత్ నుంచి 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు సూర్యాభాయ్. సో మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఇతపైన కేసు నమోదైంది. అక్కడ విచారించే క్రమంలో అతను ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు. సో ఈ కేసు నారాయణగూడ పోలీస్ స్టేషన్ బదిలీ అయింది. నారాయణగూడ పోలీసులు అయితే ప్రస్తుతం సూర్యాభాయ్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. షాద్నగర్ వద్ద అతను అదుపులోకి తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతను విచారించిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.